పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం 100 కోట్ల ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్కైనా ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకీ తూటాలకు బలైపోయి మానవ బాంబుల పేల్స్లో వీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళక అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డల్ని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెడదామా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భ సడమియాలాక బిల్లా రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ బిల్లా రంగాలు చార్లే శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలన్నా బోర్లు బొక్కలేసి బొక్కలు వీరు ఇరగొట్టే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్లీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటూ